ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దాని తర్వాత చదవమ్మా. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర నివాసం చేసెను. అక్కడ కాకోలములు ఉదయమునందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక నీరు ఎండిపోయింది. ఇక్కడ చూడండి, దేవునితో అంటుకట్టబడి ఉంటే అన్ని బ్లెస్సింగ్స్ వస్తాయని ఉందా? ఇక్కడ కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ కష్టాల్లో దేవుడు మనకు తోడుగా ఉంటాడని ఇక్కడ మనం నేర్చుకుంటా ఉన్నాం. కష్టాలను ప్రార్థన చేయకుండానే దేవుడు నీకు ఏం చేయాలో చేసి పెడతాడు. హల్లెలూయా. దేవుని ప్రణాళిక చాలా గొప్పదమ్మా. భూమి ఆకాశంలోకి ఎంత తేడా ఉందో ఆయన ఆలోచన, ఆయన తలంపులు మనకు ఆయనకు అంత దూరంగా ఉన్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరి అటువంటి పరిస్థితిలో అంటుకట్టబడినప్పుడు కొన్ని పరిస్థితులు మన జీవితంలో ఇటువంటి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆ ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఎప్పుడైతే నమ్మదగినగా ఆయన పాదాల చెంతను ఉన్నప్పుడు దేవుడే ఆయన ఆలోచన నెరవేరుస్తాడు. నీ జీవితంలో అడగక మునిపి నీ జీవితంలో మార్గములను సరళపరుస్తాడు, నీ పరిస్థితులను మారుస్తాడు. అనారోగ్యం ఉంటావా, ఆయననే నిన్ను స్వస్థపరుస్తాడు. నువ్వు ఎక్కువగా ప్రార్థించే అవసరం లేదు. ఆయనతో అంటుకట్టబడాలా, ఆయనకి ఇష్టంగా బ్రతకాలి. ఆయన హృదయానుసారుడుగా బ్రతికినప్పుడు తన మనసును ఇచ్చేసుకొని దేవుడు మన జీవితంలో ఇచ్చేస్తాడు. ఆ నినివే పట్టణం కూడా దేవుడు ఉగ్రతను కుమ్మరించాలని దేవుడు నిశ్చయించుకున్నాడు కదా, అవునా కదా? తర్వాత ఏమైంది? పశ్చాత్తాప్తుడు. ఎందుకు దేవుడు కూడా పశ్చాత్తాపడ్డట్టుగా మనం ఆ వాక్యం చూస్తాము. మనము తన మార్గంలో నడిచినప్పుడు దేవుడు ఒకవేళ మన మీద కోపగించినప్పుడు తన మనసు మార్చుకొని మనల్ని క్షమించడానికి సిద్ధపడిన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. కొంతమంది ఉన్నారు గట్టిగా గట్టిగా. ముస్లిమ్స్ ప్రార్థన చేస్తారు కదా అల్లా అని. ఎందుకు చేస్తారు చెప్పాలి? ఎందుకు చేస్తారు? ఏలియా కూడా వండుకున్నాడేమో అని చెప్తాడు కదా, వైరుదేవత అక్కడ 400 ప్రవక్తలు మనం చెప్తాడు. ఏదేదో వెక్కిరించినట్టుగా మాట్లాడుతుంటారు. ఇక్కడ మనం హల్లెలూయా ఎందుకు చెప్పాలంటే పండుకున్నట్టు లేపడానికి హల్లెలూయా చెప్పాలి. గట్టిగా గట్టిగా. రైట్. ఎక్కడున్నాం? ఏరియా వాగు ఎండిపోయింది సార్. చదవమ్మా. అయితే అక్కడ వాగు ఎండిపోయి అక్కడ దేవుడు ఇచ్చేసిండ ఏలియాని ఎడవలే కదా. మళ్ళా తన మనసులో ఉన్నది తన ఒక ప్రణాళిక ఏలియా పట్ల నెరవేరుస్తూ వస్తున్నట్టుగా మనం చూస్తాము. మళ్ళీ 18వ అధ్యాయంలో కూడా చూస్తే అక్కడ కూడా గొప్ప విజయాన్ని ఏలియాకు దేవుడు అనుగ్రహించినట్టుగా చూస్తాము. ఆయనతో అంటుకట్ట